హరే కృష్ణ. అందరికీ హరే కృష్ణ అండి. ఈరోజు భక్తి యోగంలో చివరి అధ్యాయం నెంబర్ 12 భక్తి యోగం గురించి తెలుసుకుంటున్నామండి ఈరోజు. సో మన గురూజీ ప్రణవానంద ప్రభుజీ చాలా చక్కగా వివరించారు. సో భగవద్గీత అంటే ఎక్కడో చనిపోయిన దగ్గర పెట్టేది కాదు, భగవద్గీత ఇంట్లో ఉంటే కురుక్షేత్రం జరుగుతుందని కాదు. ఇటువంటి మూఢనమ్మకాలు పక్కన పెట్టి భగవద్గీత ఉంటే ఇంట్లో ప్రశాంతత, ఆనందం, ప్రేమ, భక్తి ఉంటుందండి. డీమోటివేషన్కి బెస్ట్ మోటివేటర్ ఎవరంటే కృష్ణుడే అండి. మనకి ఫోన్ ఛార్జింగ్ అయిపోతే ఫోన్ ఎలా పెట్టుకుంటామో, మీ జీవితంలో కష్టాలు దుఃఖాల నుంచి బయటపడాలంటే భగవద్గీత చదవండి. ఒక్కసారి మీ జీవితం అంటే ఏంటో తెలుస్తుంది. ఒకసారి మనస్ఫూర్తిగా భక్తి యోగం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం. భగవద్గీత 12 అధ్యాయం భక్తి యోగం గురించి 12 ప్రశ్నలు ఉన్నాయండి. ఓకే, భక్తి యోగంలో మెయిన్గా ఆక్రోనమీ గురించి, GOD గాడ్ గురించి చెప్పారు. జి అంటే గాడ్ హెడ్, భగవంతుని స్వరూపం. ఓ అంటే ఆప్షన్, భక్తి స్థాయిలో పురోభివృద్ధి. డి అంటే డివోటీస్ డిస్పోజిషన్, భక్తుల్లోని గుణాల గురించి చాలా అద్భుతంగా వివరించారండి. సో భగవంతుని స్వరూపం సాకారంపై తమ మనసును స్థిరపరిచి దివ్యమైన శ్రద్ధతో భగవంతుని సర్వదా పూజిస్తే వాళ్ళే పరిపూర్ణలను చాలా చక్కగా వివరించాడు. కృష్ణుడి యొక్క స్వభావం చాలా అద్భుతమైనది. భక్తి ద్వారా కృష్ణుడి దగ్గరికి చాలా ఈజీగా చేరవచ్చు. సో ఫిలాసఫీ అంటామండి, తత్వం, ఐడెంటిటీ, డెస్టినీ, ఇవి ఉంటే ఈజీగా మనం భగవంతుని చేరవచ్చు. ఓకే, భక్తి యోగంలో మొదటి ప్రశ్న అండి. భక్తి యోగంలో అర్జునుడు ఏ సందేహాన్ని వ్యక్తం చేశాడు? ఆప్షన్ ఏ తపస్సు యొక్క శ్రేష్టత గురించి, ఆప్షన్ బి భగవంతుని ఏ రూపాన్ని పూజించాలి, ఆప్షన్ సి యుద్ధానికి సిద్ధత, ఆప్షన్ డి వేదాధ్యయనం అవసరమా అని. మీ ఆన్సర్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2, కృష్ణుడు ఎవరి భక్తిని శ్రేష్టమైనది అని పేర్కొన్నాడు? ఆప్షన్ నెంబర్ ఏ నిర్గుణ భక్తులు, ఆప్షన్ నెంబర్ బి సకార భక్తులు, ఆప్షన్ నెంబర్ బి తపోనిష్ఠులు, ఆప్షన్ నెంబర్ డి జ్ఞానయోగులు అండి. క్వశ్చన్ నెంబర్ 3, కృష్ణుడు భగవంతుని నిరాకార రూపాన్ని పూజించడం ఎలా ఉంటుందని చెప్పారు? వాట్ డస్ కృష్ణ సే అబౌట్ వర్షిప్ ద ఫార్మ్లెస్ ఫార్మ్ ఆఫ్ గాడ్? ఆప్షన్ ఏ తేలికైనది, ఆప్షన్ బి సాధ్యమైనది, ఆప్షన్ సి కష్టమైనది, ఆప్షన్ డి ఆనందకరమైనది. మీ రైట్ ఆన్సర్ని క్వశ్చన్ నెంబర్ అండ్ ఆప్షన్స్ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4, కృష్ణుడు చెప్పిన భక్తుడి లక్షణం ఏమిటి? వాట్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డివోటీ మెన్షన్డ్ బై కృష్ణ? ఆప్షన్ నెంబర్ ఏ కోపంతో కూడినవాడు, ఆప్షన్ నెంబర్ బి ద్వేషంతో కూడినవాడు, ఆప్షన్ నెంబర్ సి నిరహంకారి అయినవాడు, ఆప్షన్ నెంబర్ డి ఆస్తికుడు. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 5, నిజమైన భక్తుని లక్షణాలలో ఒకటి ఏమిటి? వాట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ? ఆప్షన్ నెంబర్ ఏ ద్వేషం, ఆప్షన్ నెంబర్ బి కోపం, ఆప్షన్ నెంబర్ సి సమభావం, ఆప్షన్ నెంబర్ డి దౌర్భాగ్యం. మీరు రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఎవరైతే ఈ 10 ప్రశ్నలకు రైట్ సమాధానం చెప్తారో, ఈ 18 అధ్యాయాలు 12 క్విజ్ పాల్గొంటారో వారికి ఒక అద్భుతమైన బహుమతి కూడా పంపేయడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 6, భగవద్గీత ప్రకారం భక్తి మార్గం ఎలా ఉంటుంది? హౌ ఈజ్ ద పాత్ ఆఫ్ డివోషన్ అకార్డింగ్ టు భగవద్గీత? ఆప్షన్ ఏ కష్టంగా, ఆప్షన్ బి అలసత్వంగా, ఆప్షన్ నెంబర్ సి సులభమైనదిగా, ఆప్షన్ నెంబర్ డి గంభీరంగా. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 7, భక్తుల యొక్క భారాన్ని ఏం చేస్తానని కృష్ణుడు చెప్పాడు? వాట్ డిడ్ కృష్ణ సే హీ వుడ్ డూ విత్ ద బర్డన్ ఆఫ్ ది డివోటీస్? ఆప్షన్ నెంబర్ ఏ తానే మోస్తాడు, ఆప్షన్ నెంబర్ బి వారిని పరీక్షిస్తాడు, ఆప్షన్ నెంబర్ సి వారిని శిక్షిస్తాడు, ఆప్షన్ నెంబర్ డి వారిని పునఃశిక్షిస్తాడు. మీ రైట్ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 8, భక్తి మార్గంలో, ధర్మ మార్గంలో ముందుకు నడవడానికి ప్రభుజీ మన అందరికీ సహకరిస్తారని ప్రవచనంలో చెప్పారు. మీరు చక్కగా భక్తుల సాంగత్యంలో ధర్మ మార్గాన్ని అనుసరించాలని అనుకుంటున్నారా? మీ భావాలను వ్యక్తం చేయండి. ప్రణవానంద దాస్ గారు ప్రభుజీ చాలా చక్కగా కర్మయోగము, భక్తి యోగంలో
6 అధ్యాయాలు 12 అధ్యాయాలు కంప్లీట్ చేశారు కదా. సో మీ భావాలు ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 9. భగవంతుడు చెప్పిన లక్షణములలో మీరు ఏవేవి పెంపొందించుకోవాలనుకుంటున్నారు? విచ్ ఆఫ్ ది క్వాలిటీస్ టోల్డ్ బై గాడ్ వుడ్ యూ లైక్ టు డెవలప్? భగవంతుడు చెప్పిన లక్షణాలు మీరు ఏవేవి ఆచరించాలనుకుంటున్నారు? భగవద్గీత తెలుసుకోవడమే కాదు, ఎప్పుడైతే భగవద్గీతలోని విషయాలు ఆచరిస్తారో మీ జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుందని నేను నమ్ముతున్నానండి. వేటిని మీరు పెంపొందించుకోవాలనుకుంటున్నారో ఒకసారి ఆన్సర్ టైప్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ఈ అధ్యాయంలో మీరు నేర్చుకున్న 5 మంచి విషయాల గురించి ప్రస్తావన చేయండి. మెన్షన్ 5 గుడ్ థింగ్స్ యు లర్న్ ఇన్ దిస్ చాప్టర్. ఈ భక్తి యోగం చివరి చాప్టర్ అండి, చివరి అధ్యాయం గురించి. ఈ భక్తి యోగం గురించి మీకేం తెలుసుకోవాలి, మీకేం విషయాల గురించి ప్రస్తావన చేయాలనుకుంటున్నారు, మీరు నేర్చుకున్న ఒక 5 మంచి విషయాల గురించి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. అందరికీ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం శ్రీ గురుభ్యో నమః, మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్య గురువే నమః. ఓం తత్సత్. హరి ఓం. థ్యాంక్ యూ అండి. ఇంకా మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మమ్మల్ని మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హరే కృష్ణ.